వెలిగొండ ప్రాజెక్టు ఎంత దారుణం అంటే మొన్ననే మీరు చూస్తూ ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మీద అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది వైఎస్ఆర్సీపీ. ఏదైతే మొన్న కూడా అవాస్తవాలు అసత్యాలు మాట్లాడుతున్నారు వెలిగొండ మీద. నేను కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు మరి గొట్టిపాటి గాని, అదేవిధంగా బాల వీరాంజనేయ స్వామి గారితో గాని, అక్కడ శాసనసభ్యులు గాని అందరం కూడా మేము కూడా పర్సనల్ గా కూడా వెలిగొండ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించాం. వాస్తవాలన్నీ కూడా మేము కూడా మాతో పాటుగా మీ మీడియా సోదరులందరూ కూడా అక్కడ వాస్తవాలందరూ కూడా చూశారు. ఈవేళ దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఇంకా వెలిగొండ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కష్టపడితే మినిమం 2 years పడుతుంది వెలిగొండ జలాలు ఫలాలు అందాలంటే. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి అయితే ఇంకా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అది అంబటి రాంబాబు గారు అయితే ఆయనే చెప్తూ ఉంటాడు ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో మాకు ఎవరికి తెలియదు అని. అంచేత చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 24/7 పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పని చేస్తే 2 years మినిమం పట్టేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రాక్టికల్ గా మేము చూస్తే. అటువంటి ప్రాజెక్ట్ ని మరి ఏదైతే మొన్న 24 ఎన్నికల ముందు జాతికి అంకితం చేశానని అబద్ధాలు అసత్యాలు చెప్పి ఆ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లను కూడా తన దగ్గరికి ప్రారంభోత్సవానికి కనీసం రాకుండా ఆ రోజు 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి పరదాలు పెట్టి బ్యారికేడ్లు పెట్టి జాతికి అంకితం చేశాడని అంటేనే ఆ వెలిగొండలో కూడా అక్కడ ప్రజల్ని ఎంత మోసం దగా చేశాడో అర్థమవుతుంది. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆ రోజు 1996లో వెలిగొండకి నేనే ఆ రోజు ప్రారంభం చేసి ఆ రోజు చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వంలోనే ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మరి ఈ యొక్క వెనువెంటనే డిసెంబర్ జనవరిలోనే ఆ యొక్క వెలిగొండ పునఃప్రారంభం పనులు కూడా ప్రారంభించుకుని అది కూడా ఒక టైం షెడ్యూల్ 2026 జూన్ కల్లా మరి నీరు వచ్చేటువంటి విధంగా అది కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ